ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నా మినహాయింపులేం లేవు. మన ప్రాణం మన చేతిలో ఉండదు. ఉన్న చోటునే కుప్పకూలిపోయే వరకు ప్రమాదాన్ని గుర్తించలేం. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు ఆరోగ్యంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా చనిపోయారు. ఏమైందో చూసేలోపే వాళ్ళ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. సేమ్ టైం సరైన సమయంలో స్పందిస్తే ప్రాణాలు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. సాదాసీదా జీవనాన్ని గడిపే వాళ్లే కాదు, ఆరోగ్యంగా ఉండి ప్రతిరోజు ఎక్సర్సైజ్లు జిమ్ చేసే వాళ్లను కార్డియాక్ అరెస్ట్ వదలడం లేదు. ఖరీదైన లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారు. ప్రతిరోజు పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేసినా ప్రమాదం వదిలిపెట్టడం లేదు. ఫుల్ ఫిట్నెస్ తో ఉన్నా ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఈ ఏడాది జూన్లో సింగర్ కేకే చనిపోయారు. కోల్కతాలో కాన్సర్ట్లో పాల్గొన్నారు. స్టేజ్ పై పాట పాడుతుండగానే అస్వస్థతకు గురయ్యారు. చెమటలు పట్టేశాయి. పాట ఆపేసి పక్కకు వచ్చి ముఖంపై చెమట తుడుచుకున్నారు. అయినా పరిస్థితి చక్కబడలేదు. శ్వాస ఇబ్బందిగా మారింది. స్టేజ్ పై పొగ వదలడం వల్లే శ్వాసలో ఇబ్బంది వచ్చిందని అనుకున్నారు. హోటల్కు వెళ్తే కాస్త రిలాక్స్ అవుతారని అక్కడికి తీసుకెళ్లారు. కానీ పరిస్థితి మరింత తీవ్రమైంది. వెంటనే హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే ఆయన ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారు. గతేడాది అక్టోబర్లో నటుడు పునీత్ రాజ్ కుమార్ కార్డియాక్ అరెస్టుతో చనిపోయాడు. ఉదయం హెల్దీగా ఉన్నారు. పొద్దున్నే లేచి జిమ్కు వెళ్లారు. అక్కడ చాలాసేపు వర్కౌట్ చేశారు. కాసేపటికి కాస్త అనీజీగా అనిపించడంతో కాసేపు రెస్ట్ తీసుకున్నారు. ఆలోపే పరిస్థితి విషమించింది. అక్కడే కుప్పకూలిపోయారు. హాస్పిటల్కు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. విదేశాలకు వెళ్లి ముందు రోజే వచ్చిన ఆయన ఉదయం బాగానే ఉన్నారు. ఎక్సర్సైజ్ చేశారు. కొందరు అధికారులు సన్నిహితులతో ఫోన్లో మాట్లాడారు. 7:30 సమయంలో కాస్త నలతగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పారు. డ్రైవర్ని పిలిచేలోపే ఆయన సోఫాలో కుప్పకూలారు. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. కొన్ని సెకండ్ల ముందు వరకు తమతో మాట్లాడిన వ్యక్తి ఇక లేడనే విషయాన్ని ఆ కుటుంబం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల విమల్ రాజ్ కబడ్డీ ప్లేయర్. జిల్లా స్థాయిలో చాలా మ్యాచ్లు ఆడాడు. కడలూరులో కబడ్డీ పోటీలో పాల్గొన్నాడు. కూతకు వెళ్లి ప్రత్యర్థికి దొరకకుండా వెనక్కి రావడంలో ఆయన దిట్ట అని మిత్రుడు చెబుతుంటారు. వాళ్ళు చెప్పినట్టే ఈ మ్యాచ్లోనూ ఆడాడు. కూతకు వెళ్ళాడు. పట్టుకోవడానికి వచ్చిన వాళ్లపై నుంచి దూకి వెనక్కి వచ్చే ప్రయత్నం చేశాడు. కింద పడగానే పక్క నుంచి మరో యువకుడు వచ్చి పట్టుకున్నాడు. అయితే ఒక్క క్షణం ముందు అంత ఎత్తు నుంచి సునాయాసంగా దూకేసిన విమల్ రాజ్ కింద పడ్డాక కాస్త నీరసంగా కనిపించాడు. ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు కనిపించింది. లేచి నిలబడేందుకు ప్రయత్నించాడు. కానీ అతని ఊపిరి ఆగిపోయింది. అతను అమితంగా ప్రేమించే కబడ్డీ కోర్టులోనే తుది శ్వాస విడిచాడు విమల్ రాజ్. అతనికి నివాళిగా ఆ టోర్నమెంట్ కప్ను కూడా అతనిపైనే పెట్టి సమాధి చేశారు. నిజానికి విమల్ రాజ్ మంచి ఆటగాడు. కబడ్డీ ఆడుతున్నాడంటే అతని ఫిట్నెస్ కూడా బాగుంటుంది. ఒకేసారి 10 మంది పట్టుకున్నా తప్పించుకుని పోయేలా టెక్నిక్స్, అవసరమైతే వాళ్ళందరినీ లాక్కుని వెళ్లేంత సామర్థ్యం ఉండేలా శిక్షణ ఉంటుంది. అలాంటప్పుడు శరీరంలో రక్త ప్రసరణ కూడా వేగంగా జరుగుతుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవని అంటుంటారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. కన్ను మూసి తెరిచేలోపు ప్రాణాలు పోతున్నాయి. ఇలాంటి విషాదాలకు కారణం కార్డియాక్ అరెస్ట్. సడన్ గా గుండె పనిచేయడం ఆగిపోవడం వల్ల ఇలాంటివి జరుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇది అకస్మాత్తుగా అటాక్ చేస్తుంది. క్షణాల్లో ప్రాణాలు పోతాయి. కాస్త నలతగా అనిపించినప్పుడు సిపిఆర్ చేస్తే ప్రాణాలు కాపాడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఈ మధ్య మహారాష్ట్రలోని కొల్హాపూర్లో అర్జున్ అద్నాయక్ అనే కార్డియాలజిస్ట్ దగ్గరకు ఓ పేషెంట్ వచ్చాడు. కన్సల్టేషన్ రూపంలో డాక్టర్తో మాట్లాడుతుండగానే ప్రమాదం ముంచుకొచ్చింది.
కుర్చీలో కూర్చుని వెనక్కి వాలిపోతున్న పేషెంట్ని డాక్టర్ గమనించాడు. పరుగున తన కుర్చీలోంచి లేచి వచ్చి పేషెంట్ ఛాతీపై క్రమబద్ధంగా కొట్టాడు. పిడికిలితో నెమ్మదిగా 4-5 సార్లు కొట్టాక పేషెంట్ కుదుట పడ్డాడు. సమస్యను వెంటనే గుర్తించడంతో అతన్ని కాపాడగలిగారు డాక్టర్. ఇప్పటి వరకు మనం చూసిన అన్ని ఘటనల్లోనూ సకాలంలో సిపిఆర్ చేయకపోవడమే కారణం. అసలు వారు గుండె సమస్యతో కుప్పకూలిపోయారనే విషయం కూడా గుర్తించకపోవడం వల్లే ప్రాణాలు పోయాయి. కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నప్పుడే గుర్తించి ఛాతీపై క్రమ పద్ధతిలో కొడితే వారి ప్రాణాలు నిలబడేవి. దీన్నే కార్డియోపల్మోనరీ రెససిటేషన్ అంటారు. గుండె పనితీరు మందగించి బ్లడ్ పంపింగ్ ఆపేసే పరిస్థితికి వచ్చినప్పుడు ఛాతీపై నొక్కడం ద్వారా అది మళ్ళీ యథాస్థానానికి వస్తుంది. బ్లడ్ పంపింగ్ యథావిధిగా జరుగుతుంది. సరైన టైంలో చేసే సిపిఆర్ వల్ల ప్రాణాలు కాపాడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. మనం జీవించి ఉండాలంటే గుండె పని చేస్తూనే ఉండాలి. ఒక్క క్షణం ఆగిపోయినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కార్డియాక్ అరెస్టుతో ప్రమాద తీవ్రత పెరిగిపోయింది. ఛాతీలో నొప్పి ఉంచినంత మాత్రాన అది కార్డియాక్ అరెస్ట్ కాదు, గుండెపోటు కూడా కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే 2 రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. ఆహారం అతి అయినా, అలాగని పూర్తిగా తగ్గించిన సమస్యే. అవే ఇలాంటి ముప్పును కొనితెస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె సమస్యలు పెరిగిపోతున్నాయి. అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉన్న ప్రాణాలు కోల్పోతున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే గుండెకు వచ్చే సమస్యలన్నీ గుండెపోటు కాదు. ఇందులో 2 రకాలుంటాయి. గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ అనే 2 రకాల సమస్యలు వస్తాయి. గుండె నిరంతరం శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. అయితే రక్తనాళాల్లో కొవ్వు కణాలు పేరుకుపోయి రక్తం సరఫరాకి అడ్డంకిగా మారతాయి. దీన్నే గుండెపోటు అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు గుండెలో తీవ్రమైన నొప్పి వస్తుంది. వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్తే స్టెంట్లు వేస్తారు. సర్జరీతో రక్తనాళంలోని కొవ్వును తొలగిస్తారు. రక్తాన్ని పల్చగా మార్చే మెడిసిన్స్ ఇస్తారు. ఇవి సాధ్యం కానప్పుడు బైపాస్ సర్జరీ చేసి కొత్త రక్తనాళాన్ని వేసి రక్త ప్రసరణ యథావిధిగా జరిగేలా చేస్తారు. ఇప్పుడు ఎవరన్నా వ్యక్తి సడన్గా కూర్చుని లేదా ఏదైనా పని చేసుకుంటూ సడన్గా కొలాప్స్ అయి చనిపోయినప్పుడు దాన్ని మోస్ట్ కామన్ కాజ్ సడన్ కార్డియక్ డెత్ అంటామండి. అంటే సడన్గా గుండె ఆగిపోవటం వల్ల కార్డియక్ అరెస్ట్ రావటం వల్ల ఇలా జరుగుతుంటుంది. ఇలా కార్డియక్ అరెస్ట్ రావటానికి అండ్ సడన్ కార్డియక్ డెత్ అవటానికి మోస్ట్ కామన్ కాజ్ హార్ట్ అటాక్ అండి. అంటే సడన్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక 100 మందికి హార్ట్ అటాక్ వస్తే అందులో ఒక 25 నుండి 30% మందిలో సడన్గా అంటే వాళ్ళు పెయిన్ వచ్చి బయటికి హాస్పిటల్కి వచ్చేంత టైం కూడా లేకుండా సడన్గా కొలాప్స్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ బీట్లో సడన్గా ఫ్లక్చుయేషన్స్ రావడం వల్ల హార్ట్ ఆగిపోయి అలా జరుగుతుంటుంది. సో ఇటీవల కాలంలో మనం తక్కువ వయసు ఉన్న వాటిలో కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేవి కామన్గా చూస్తున్నాం. కానీ మనం మారుతున్న జీవన శైలి వలన ఇటీవల కాలంలో మనకి 40sలో ఉన్న వాళ్ళు, అంటే 40 ఉన్న వాళ్ళు, 50లో ఉన్న వాళ్ళు, ఇటీవల కొంతమంది ఈవెన్ 30sలో కూడా మనం ఇలా హార్ట్ అటాక్స్ వచ్చి సడన్గా కార్డియక్ అరెస్ట్ రావడం అనేది చూస్తూ ఉన్నాం అనమాట. కార్డియోమయోపతీస్ అనేవి ఫ్రీక్వెంట్ కారణం అనమాట. కార్డియోమయోపతి అంటే గుండె కండరంలో తేడా ఉండటం వల్ల, ఏదో గుండె కండరం బాగా మందం పెరగటం వల్ల కానీ, గుండె కండరం వీక్ అవటం వల్ల కానీ ఇలాగ సడన్గా హార్ట్ బీట్లో తేడా వచ్చి కార్డియక్ అరెస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ చాలా ప్రమాదకరం. గుండె పనిచేయడం ఆగిపోయి శరీరానికి రక్త సరఫరా నిలిచిపోతే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. గుండె పనిచేయడం ఆగిపోతుంది. గుండెలోని ఏదైనా ఒక భాగంలో స్పార్క్ వచ్చి రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యంపై ప్రభావం చూపెడుతుంది. దీంతో మెదడు, ఊపిరితిత్తులతో పాటు శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోతుంది. దీంతో మెదడులో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. శ్వాస ప్రక్రియ ఆగిపోతుంది. క్షణాల్లోనే రోగి స్పృహ తప్పి పడిపోతాడు. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలన్నింటిలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. నాడి కొట్టుకోవడం ఆగిపోతుంది. వెంటనే గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే రోగి బతికే అవకాశం ఉంటుంది. గుండెపోటు వస్తే ఛాతీలో నొప్పి వస్తుంది, లేకపోతే ఛాతీలో కాస్త అసౌకర్యంగా ఉంటుంది. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు హాస్పిటల్కు వెళ్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ కార్డియాక్ అరెస్ట్కు ముందు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించవు. కొన్ని క్షణాల్లోనే అంతా జరిగిపోతుంది. కాబట్టి కార్డియాక్ అరెస్ట్తో ప్రాణాలు పోయే ప్రమాదమే ఎక్కువగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఇది ప్రాబ్లం అంటే గుండెకి సంబంధించి రక్తనాళంలో బ్లాక్స్ లేకపోయినప్పటికీ కూడా కొన్ని అకస్మాత్తుగా గుండె అటాక్ రావడానికి కొన్ని
సంబంధమైన గుండె జబ్బు. డాన్స్ చేసేటప్పుడు ఏంటంటే క్యాలరీస్ బాగా ఎక్కువగా కన్స్యూమ్ అవుతాయి. ఒక్కసారిగా ఒకే రోజు ఒక అరగంట జాగింగ్ చేశారనుకోండి, గుండె మీద ఎంత స్ట్రెయిన్ పడుతుందో మనకి డాన్స్ చేసేటప్పుడు కూడా అంతే స్ట్రెయిన్ పడుతుంది. ఒకేసారి గబగబా బాగా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందో, విపరీతంగా ఒకేసారి డాన్స్ చేసినా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కరోనా తర్వాత కార్డియాక్ అరెస్ట్ ముప్పు పెరిగిందని డాక్టర్లు అంటున్నారు. వైరస్ ప్రభావంతో గుండె బలహీనమైపోయి కార్డియాక్ అరెస్టుకు దారితీస్తున్నాయంటున్నారు. యూత్లోనూ గుండె సమస్యలు రావడానికి ప్రధాన కారణం జీవన శైలి. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా గుండె బలహీనమవుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు జంక్ ఫుడ్కి అలవాటు పడడంతో శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతోంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తోంది. 30 ఏళ్ల వయసున్న వారు కూడా షుగర్ బారిన పడుతున్నారు. 40 ఏళ్లు వచ్చేసరికి అది తీవ్రమవుతోంది. జీవన శైలి సరిగ్గా లేక షుగర్, హైపర్ టెన్షన్, క్యాన్సర్, పెరాలసిస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న యువత చాలా మంది ఉన్నారని డాక్టర్లు అంటున్నారు. అయితే సరైన ఆహారం తీసుకుని దృఢంగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నట్టు కాదంటున్నారు డాక్టర్లు. వర్కౌట్స్ ఎక్కువైనా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. వర్కౌట్లు ఎక్కువగా చేసినప్పుడు శరీరంలో హార్ట్ బీట్ రిథం దెబ్బతింటుంది. దీంతో హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే శరీరంలోని అదనపు కాల్షియం ముక్కలు రక్తనాళాల్లో అతుక్కొని ఉంటాయి. పరిమితికి మించి ఎక్సర్సైజులు చేసినప్పుడు అవి గుండె, ఊపిరితిత్తుల్లో తట్టుకుని హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. ఒకసారి గుండె జబ్బు వస్తే జీవితం ముగిసిపోయినట్టేనని, పనులు, వర్కౌట్లు చేయలేమని చాలా మంది ఆందోళన పడుతుంటారు. కానీ అలాంటి టెన్షన్ వద్దంటున్నారు డాక్టర్లు. గుండెపోటు వచ్చినా, బ్లాక్స్ ఏర్పడినా స్టంట్స్ అవసరం లేకుండా ఫిజికల్ యాక్టివిటీతో నయం చేస్తున్నారు సనత్ నగర్ ఈఎస్ఐ డాక్టర్లు. 3 నెలల పాటు స్పెషల్ అబ్జర్వేషన్ మధ్య ఫిజికల్ యాక్టివిటీ చేయిస్తున్నారు. గుండె సామర్థ్యం పెరిగి పనితీరు మెరుగుపడేలా చేస్తున్నారు. స్టంట్ వేసిన వారికి ఇక్కడ వర్కౌట్లు చేయిస్తున్నారు. కార్డియాక్ రిహాబిలిటేషన్ తర్వాత తమ ఆరోగ్యం మెరుగుపడిందని పేషెంట్లు చెప్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా సూపర్విజన్లో జరుగుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తారు, తన రిహాబ్ ప్రోగ్రామ్ జరుగుతుంటే తన యొక్క హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉంది, మేము ఏదైనా కొత్త ఇంటెన్సిటీ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే హౌ ద హార్ట్ ఈస్ రెస్పాండింగ్, వాట్ ఈస్ ద సేఫ్ జోన్ అనేది చూసుకుంటూ మేము ఈ రీహాబ్ అనేది నడుపుతూ ఉంటాం. సో ఇలా పేషెంట్ ఒక 3-4 months మా దగ్గర సూపర్విజన్లో చేయడం వల్ల ఒక సేఫ్ జోన్లో హీ విల్ ఇంప్రూవ్ హిస్ పంపింగ్ కెపాసిటీ. ఇట్స్ ఏ గేమ్ చేంజింగ్, క్వాలిటీ లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకేంటంటే ఎక్కువ మంది చేసిన కొద్దీ ఎవరైతే చాలామంది హార్ట్ పేషెంట్స్ ఇంట్లో ఉండి ఫియర్ఫుల్గా ఉండి ఏ పని చేయలేక యాక్టివిటీని లిమిట్ చేసుకున్న వాళ్ళందరికీ ఐ వాంట్ టు షో యూ గుడ్ న్యూస్. ఎస్, రీహాబ్, కార్డియాక్ రీహాబ్ ఈజ్ ఎక్సలెంట్. యూ క్యాన్ బీ ఆల్మోస్ట్ లైక్ నార్మల్ అండ్ లివ్ ఏ క్వాలిటీ లైఫ్. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు స్ప్రెడ్ దిస్. ఈఎస్ఐ కార్డియాక్ రిహాబిలిటేషన్ సెంటర్లో 40 మందికి ట్రీట్మెంట్ ఇచ్చి గుండె పనితీరును సాధారణ స్థాయికి తీసుకొచ్చారు. నెల నుంచి 3 నెలల్లో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నారు. డాక్టర్ల సలహాలు పాటిస్తూ ఇంట్లోనే ఎక్సర్సైజులు చేయొచ్చని చెప్తున్నారు. 2015లో చెస్ట్ పెయిన్ వచ్చింది. చెస్ట్ పెయిన్ తర్వాత నీకు హార్ట్ ప్రాబ్లమ్ అంతా స్టంట్ వేసారు. నేను సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీకి వస్తే అక్కడ చూసి మీరు కార్డియాక్ రీహాబ్ సెంటర్కి ఇక్కడికి వెళ్ళాలని, అక్కడ ఈ ఎక్సర్సైజ్లు అలాంటివి ఉంటాయి, మీ హార్ట్ పంపింగ్ తక్కువగా ఉంది, మీరు ఇంప్రూవ్ అవుతారు అని చెప్పారు. లాస్ట్ ఇయర్ అండి 2021లో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే నాకు. ఆ బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల నాకు హార్ట్ అటాక్ అని నాకు అంత తెలియదు అప్పటికే. తర్వాత ఈ డాక్టర్స్ కొంచెం చూసిన తర్వాత హార్ట్ కొంచెం ఇది ఉంది, స్టంట్ వేయాల్సి వస్తుంది అన్నారు. నేను అనుకున్నాను వద్దు, నెక్స్ట్ తర్వాత వేద్దాము, వేయించుకుంటాను అని చెప్పాను. లేదు లేదు ఇప్పుడు వేస్తేనే మీకు బెటరు అని చెప్పారు. ఇక్కడ ఈఎస్ఐలో నాకు థ్రెడ్ మిల్ అది కొంచెం హార్ట్కి బాగుంటుంది, బెనిఫిట్ ఉంటుంది అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చేయించేసి కొంచెం మాకు బాగుంది. ఇప్పుడు జీవన శైలిలో మార్పులు గుండెపోటు ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయంటున్నారు. వాకింగ్, సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని 30% వరకు తగ్గించవచ్చని చెప్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు అన్ని సమపాలలో ఉన్న ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్కటి తగ్గించినా ఆరోగ్యానికి ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.